2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్లు అప్పు చేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా, లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది.